గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చాడ వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటిని సిపిఐకి కేటాయించాలని వినతి పత్రం పీసీసీ చీఫ్ కు సిపిఐ బృందం అందజేసింది. ఈ భేటీలో సిపిఐ నేతలు పల్లా వెంకటరెడ్డి, తక్కలపల్లి శ్రీనివాసరావు, కలవేని శంకర్, ఎం బాలనరసింహ, ఈటీ నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 5 ఖాళీలు శాసన మండలికి 5 స్థానాలు ఖాళీలు ఏర్పాటు అయిన ఈ నేపథ్యంలో పాత ఒప్పందానికి అనుగుణంగా స్నేహధర్మాన్ని పాటించి ప్రస్తుతం ఒక స్థానాన్ని, ఆ తర్వాత నెక్స్ట్ అవకాశంలో ఇంకో స్థానాన్ని ఇవ్వమని అడగటానికి వచ్చాము. ఆ క్రమంలో పిసిసి అధ్యక్షుడు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము మా పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ చేయటం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాము, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారిని కలుస్తాము. ఇప్పుడున్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి గారిని కూడా కలుస్తాము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలుస్తాము. వీళ్ళందరూ ప్రధాన బాధ్యత వహించిన వాళ్ళు కాబట్టి అందరూ కలుస్తాము. అక్కడ కేంద్రంలో మా పార్టీ జనరల్ సెక్రటరీ రాజా గారు ఇక్కడ ఈ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కేంద్రం నుంచి వాళ్ళ జనరల్ సెక్రటరీ అయిన కేసీ వేణుగోపాల్ గారితో కూడా కలిశారు, ఫోన్లో మాట్లాడారు. ఆయన కూడా అన్నమాట ప్రకారంగా చేస్తామని హామీ ఇచ్చారు.